Please do subscribe to Prajabheri News Channel. ఈ రాష్ట్రంలో రాక్షస పాలనకు చమరగీతం పాడి ప్రజాపాలన వచ్చి సరిగ్గా ఈరోజు 3 సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో 10 సంవత్సరాల కాలం ఏదైతే ఈ తెలంగాణ నిధులు నియామకాలు నీళ్లు పేరుతో ఉద్యమాలు చేసి ఎంతో మంది విద్యార్థులు యువకులు ప్రాణత్యాగాల ఫలితంగా ఈ ప్రాణత్యాగాలు గుర్తించినటువంటి సోనియా గాంధీ గారు కష్ట నష్టాల గురించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల క్రితం మనకు ఏర్పాటు చేస్తే 9 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసి ఈ రాష్ట్రాన్ని అగమ్యగోచంగా మార్చినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలియని విషయం కాదు. ఈ సందర్భంగా ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా సుమారు 80% హామీలను నెరవేర్చినటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా మహిళలకు ఆ రోజు మేము ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకంలో ఉచితంగా బస్ సౌకర్యం కల్పిస్తాం మహిళలకు అని చెప్పి ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 రోజుల్లోనే ఉచితంగా ఈ రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడం ఈ రోజు ఎంతో ఆనందంగా బస్సులలో గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సంవత్సరానికి ఒకసారి బస్ ఛార్జీలు పెంచి ఇబ్బందులు చేసినటువంటి ఆ పరిస్థితి నుంచి విముక్తి చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా అటు కేంద్రంలో మోడీ ఇటు రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరు కలిసి 410 రూపాయలు ఉన్న సిలిండర్ 2014లో 2023కు వచ్చేసరికి 1210 రూపాయలకు తీసుకొచ్చినటువంటి దరిద్రమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్లినటువంటి వారిద్దరికి విరుగుడుగా ఈ రోజు రాష్ట్రంలో 500 రూపాయలకే సిలిండర్ ఇస్తూ ఆడవాళ్ళ ఈ ఆడపడుచుల యొక్క కళ్ళలో ఆనందాన్ని చూసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడుం కట్టుకొని 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అందరూ గమనిస్తున్నారు. అంతేకాదు సోదరులారా, అన్నిటికంటే ముఖ్యంగా అనారోగ్యానికి గురైనప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళంటే ఆరోగ్యశ్రీని అపహాస్యం చేసినటువంటి చరిత్ర 10 సంవత్సరాల కాలంలో. కానీ ఈ రోజు మనం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని 2 లక్షల నుండి 10 లక్షలకు పెంచినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దలు రేవంత్ రెడ్డి గారు. అంతేకాదు అన్నిటికంటే ముఖ్యంగా రైతాంగం అన్ని రంగాల్లో కొట్టిమిట్టాడుతున్నప్పుడు సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ అన్న పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ సగర్వంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నటువంటి పరిస్థితి. అయినను ఆ 2 లక్షల రూపాయల రుణమాఫీలో ఇంకొంతమందికి సాంకేతిక కారణాల ద్వారా రాలేదు. వాటిని కూడా వెంటనే ఈ రోజు అగ్రికల్చర్ ఆఫీసర్లకు మెసేజ్లు వచ్చినాయి. గ్రామాలు తిరిగి ఎవరికైతే ఇంకా 2 లక్షల రూపాయలకు రాలేవో వాళ్ళకు సంబంధించి ఇంటర్నెట్ డీటెయిల్స్ పంపిస్తే వాళ్ళ అకౌంట్లో డబ్బులు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక పక్క ఇది నడుస్తుంటే మరొక పక్క బోనస్ విషయంలో 30 రోజులు కళ్ళబొల్లి మాటలతో రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తే చాలా మంది రైతులు ఈ బోనస్ సచ్చేది లేదని టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ మాటలు నమ్మి పాపం దళారులకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో జరిగిందనే విషయం పత్రికా సోదరులుగా మీకు కానీ జిల్లా ప్రజలకు కానీ తెలియని విషయం కాదు. కానీ ఈ రోజు టెన్షన్ గా సన్నాలకు బోనస్ వేస్తుంటే ఆ రైతు కళ్ళల్లో ఆనందం చూస్తుంది. కానీ
ఈ దుర్మార్గులు చేసిన ఈ పాపానికి పాపం అమ్ముకున్నటువంటి రైతులు ఇవాళ అన్నమూరు రామచంద్రాన్ని ఎవరిని అడగాలో తెలియక మమ్మల్ని ప్రశ్నించలేక వాళ్ళని నిలదీయలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కూడా మీరు ఈ రోజు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ జిల్లా రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇందులో ఎవరైనా మీకు తప్పుడు సమాచారాన్ని కానీ తప్పుడు ఆలోచనలు రేకెత్తిస్తే దయచేసి రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, వారి మాటలు నమ్మకండి. నిన్ననే అనౌన్స్ చేసిండు సంక్రాంతి నుండి రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి. అంటే ఒక్కొక్కటి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వాస్తవానికి మనము కేసీఆర్ చేసిన అప్పులు చూసుకొని మాత్రమే మనం ఈ హామీలను ఇవ్వడం జరిగింది. ఆ అప్పులను ఎట్లన్నా కడుతూ ఈ హామీలు ఇవ్వగలమని ఒక నమ్మకంతో చేస్తే నిజానికి 7 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చిన కేసీఆర్ తెలియని విషయం ఏంటంటే 70,000 కోట్ల రూపాయలు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో, సీఎంఆర్ఎఫ్ రూపంలో, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి రూపంలో, కాంట్రాక్టర్ల రూపంలో, ఈ విధంగా అన్ని రంగాలలో 70,000 కోట్ల రూపాయలను అప్పుగా మిగిల్చుకోండి. అప్పు కదా అది, దాన్ని ఏమంటే ఓ రకమైన సేపాయి. అంటే ఒక మనిషి ఎక్కడంటే అక్కడ సేపాయి తీసుకుంటారు, ఆ పరిస్థితి తీసుకొచ్చి పెట్టిపోయింది. ఆ సంస్థలన్నింటి ఈ రోజు సీఎంఆర్ఎఫ్ గొప్పలు చెప్పుకునేటువంటి ఈ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి కావచ్చు, బాజిరెడ్డి గోవర్ధన్ కావచ్చు, అదేవిధంగా గణేష్ గుప్తా కావచ్చు, వీళ్ళందరూ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి కూతురు కవిత కావచ్చు తప్పుడు మాటలతో తప్పుడు సంకేతాలు ఇచ్చి సంస్థలన్నింటి ఈ రోజు సీఎంఆర్ఎఫ్ గొప్పలు చెప్పుకునేటువంటి ఈ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి కావచ్చు, బాజిరెడ్డి గోవర్ధన్ కావచ్చు, అదేవిధంగా గణేష్ గుప్తా కావచ్చు, వీళ్ళందరూ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి కూతురు కవిత కావచ్చు తప్పుడు మాటలతో తప్పుడు సంకేతాలు ఇచ్చి 2.5 సంవత్సరాల పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ అప్లికేషన్లు తీసుకున్నారు తప్ప తిరిగి ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాపాలన ప్రారంభమైన తర్వాత, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు సుమారు సీఎంఆర్ఎఫ్ పేరు మీద 400 కోట్ల రూపాయలు ఇస్తే ఈ రోజు ఏకకాలంలో ఒక్క సంవత్సరం లోపే 887 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ రూపంలో చెల్లించిందంటే చిత్తశుద్ధి మాకుందా మీకుందా అనే విషయం ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మేము నేరుగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా రైతు బీమా విషయంలో అపసొప్పాలు లెక్క పెడుతున్న కేసీఆర్ ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బీమాకు సంబంధించిన ప్రతి రూపాయి ప్రభుత్వమే చెల్లించి రైతుకి అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితిని మీరు గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నిర్ణయిస్తున్నాం. ఒక పక్క తప్పుడు ఆరోపణలు చేస్తారు, మరి మేమంటున్నాం మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారయ్యా, నిజంగానే మీరు చెప్పేటి కరెక్ట్ అయితే బహిరంగ చర్చకు రాందంటే ఈ జిల్లాను 10 సంవత్సరాలు వెళ్ళినటువంటి మంత్రి రాడు, ఈ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి రాడు, కేవలం కేసీఆర్ యొక్క ప్రాపకం మునికి కోసం జిల్లాకు వచ్చి అక్కడక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడం తప్ప వాస్తవాలకు ప్రజలకు తెలియజేసేందుకు వాళ్ళు సిద్ధంగా లేరని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడైనా చెప్తున్నా, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా మాజీ మంత్రిగా మీరు, ఈ జిల్లా అధ్యక్షుడిగా నేను, ఈ నియోజకవర్గంలో జరిగిన సంక్షేమ పథకాల గురించి కానీ మేము వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ చర్చకు రావాల్సి వచ్చినా మీరు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా నేను ప్రశాంత్ రెడ్డి నేరుగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ప్రజలను పక్కదో పట్టించి ఇలా వేలాది మంది రైతులు బోనస్ రాకుండా చేసినటువంటి నీచమైన చరిత్ర ఇటు బీజేపీ నాయకుల్ని అటు టీఆర్ఎస్ నాయకులు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. సోదరులారా, ఈ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఎప్పటికప్పుడు, మీరు కళ్ళబొల్లి మాటలకు ఎవరైతే గతంలో ఎన్నికలకు ముందు 3 ఎకరాల భూమి అని, అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అని, నిరుద్యోగ వృత్తి 3016 అని, ఈ విధంగా తప్పుడు మాటలు చెప్పిన వ్యక్తులే ఈ రోజు మిమ్మల్ని మళ్లీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది సంవత్సరం లోపలే ఇది చేయలేదని చెప్తుంటే సిగ్గు మానమని ఏమన్నా ఉన్నదా అని ఈ జిల్లా మాజీ మంత్రిని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన హామీలన్నింటి తుంగలో దొక్కి మేము వచ్చి ఈ రోజు ప్రభుత్వం పసికున్న సంవత్సర కాలంలోనే మేము కష్టాలను అధిగమిస్తూ
ఈ రోజు సంక్షేమాలను ఒకవైపు అభివృద్ధిని ఒకవైపు ముందుకు తీసుకెళ్తుంటే మా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆనందాన్ని చూడలేక మీరు గగ్గోలు పెట్టి ప్రజలను తప్పుదేవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అది ఖచ్చితంగా బాగున్నది. మీరు ఇదే విధమైన పరిస్థితులు ఇస్తే ఖబర్దారు మీ సంగతి చూస్తామనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, ఒక పక్క నిరుద్యోగ యువకులు రోడ్డెక్కి 10 సంవత్సరాల కాలం ఎంత ఇబ్బంది పడ్డారో చూసిరు. అక్కడ మోడీ 2 కోట్ల ఉద్యోగులు ఇస్తా అని చెప్పిండు, ఈయనేమో ఇంటికొక్క ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు. ఇద్దరికిద్దరు 10 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా మళ్ళీ తిరిగి ఇవాళ టీఎస్పీఎస్ పేరుతో ఆ రోజు ఉన్నటువంటి ఆ సంస్థను అపహాస్యం చేసి టీఎస్పీఎస్ అంటేనే హాస్యాస్పదమైన ఒక వ్యవస్థను తయారు చేసి ఆ రోజు నిరుద్యోగుల కుటుంబాలలో కన్నీళ్లు నింపినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీ. కానీ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, దాన్ని ఇచ్చి తీరుతామని ఈ రోజు నిక్కచ్చిగా ఒక అధికారిని నియమించి సంవత్సరం కాలంలో చిన్న ఆరోపణ కానీ చిన్న లీకేజ్ లేకుండా 50,000 పైసలకు ఉద్యోగాలు నియమించిందంటే అది మా చిత్తశుద్ధికి నిదర్శనం కాదని సందర్భంగా ఈ జిల్లా నాయకుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకుల్ని సూచిస్తున్నాం. ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు అక్కడ బిల్లా రంగాలుగా కేటీఆర్, హరీష్ రావులు, ఈ జిల్లాలనేమో తోడుదేంగలుగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా ఒక పక్క కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తుంటే సిగ్గు లేకుండా మాట్లాడడం ఏదైతే ఉందో అది ప్రజలు గమనిస్తున్నారు. గతంలో మీకు కరుగాల్చి వాత పెట్టిండ్రు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని పరుగెత్తించి ఈ జిల్లా బారులు దాటిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పుడు ఆరోపణలు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించమని చెప్తున్నాం. మీకు నిజంగా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మేము చెప్తున్నాం, సంవత్సరం కాలంలో మా ప్రగతి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి మీరెందుకు మేము చేయలేమనుకుంటే చర్చకు సిద్ధంగా లేరో మంత్రి ప్రశాంత్ రెడ్డి కానీ, ఈ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎందుకు మాజీ మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు ముందుకు వస్తలేరో ఒకసారి ప్రజల్ని గమనించమని కోరుతున్నాను. అంతేకాకుండా ప్రజలను మరొకసారి అప్పీల్ చేస్తున్నాం. నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ప్రజాపాలన విజయోత్సవాలు గ్రామ గ్రామాన ఎవరికైతే ఈ ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందో వాళ్ళందరూ పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం బాసటగా నిలవాలా. ఈ జిల్లాకు పిసిసి ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు, త్వరలోనే మంత్రి కాబోతున్న సుదర్శన్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు, అందరం కూడా ఈ నియోజకవర్గంలో సునీల్ కావచ్చు, అనిల్ కావచ్చు, అదేవిధంగా అనిల్ అన్న కావచ్చు, ఇటు అన్వేష్ కావచ్చు, అటు వినయ్ రెడ్డి కావచ్చు, భూపతి రెడ్డి కావచ్చు, ఈ జిల్లాను అభివృద్ధి వైపు తీసుకుపోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మా లక్ష్యం అవినీతి లేని తెలంగాణ, నిర్బంధం లేని పాలన, అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా తీసుకపోతే కాబట్టి మీ గ్రామ సింహాల అరుపులకు మేము భయపడేది లేదని టీఆర్ఎస్ బీజేపీ నాయకులకు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.